పిల్లల్ని పెంచడం అనేది ప్రతి తల్లికి పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే పిల్లలు మంచి బిహేవియర్‌తో ఉండి, మంచి మార్క్స్ తెచ్చుకున్న, మంచి నడవడికతో ఉన్న, మంచిగా ఆటలాడుతున్నా, మంచిగా పాటలు పాడుతున్నా, లేకపోతే అవతల వాళ్ళకి వీళ్ళ బిహేవియర్ ఇంప్రెసివ్‌గా అనిపించినా, ఇలాంటివేవైనా ఉన్నాయనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పెంపకం అండి, మా ఫ్యామిలీ మేం పెంచుతున్నాం అంతలాగా అన్నట్టు ఫీల్ అయితారు. అదే పిల్లోడు వాడి బిహేవియర్ బాగా లేకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, అల్లరి చేసినా, మంచి మార్క్స్ రాకపోయినా, తల్లి పెంపకం అండి. తల్లి సరిగ్గా పెంచలేదు. అంతా వాళ్ళమ్మనే. వాళ్ళమ్మ వల్లే ఇలా తయారయ్యాడు అని తల్లి మీద తోసేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రతి పిల్లాడు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి ఇన్‌ఫ్లూయెన్స్ ఆ పిల్లాడి మీద లేదా పిల్ల మీద అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్నెవరు ఒప్పుకోరు. మంచి విషయాలుంటే మా పెంపకం అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్రెడిట్ యేసుకుంటారు. అదే పిల్లోడి బిహేవియర్ బాలేదు అనంటే ఆ క్రెడిట్ అంతా తల్లికే ఉంటుంది. ఇదెక్కడ న్యాయమో మరి?